what is the mark of spiritual death? కాబట్టి ఆత్మీయ మరణానికి గుర్తులేంటి? We can learn a lesson from nature. కాబట్టి మనం ప్రకృతి నుంచి ఒక పాఠం నేర్చుకోవచ్చు. If you put a rock into the ground, ఒక రాయిని భూమిలో వేస్తే మనం, you come back 25 years later, it is the same size. 25 సంవత్సరాల తర్వాత కూడా ఆ రాయి ఎలా వేసాం అలానే ఉంటుంది. That stone it's got no life, it's dead, so it's the same size. దానిలో జీవం లేదు, అది మరణించింది కాబట్టి అదే పరిమాణంలో ఉంటుంది. But you put a small plant into the ground, కానీ ఒక చిన్న మొక్కని మనం భూమిలో నాటితే, you come 25 years later, it's a huge tree. 25 సంవత్సరాల తర్వాత అది పెద్ద మహావృక్షం అవుతుంది. That is the difference between death and life. అది జీవానికి మరణానికి తేడా. అది dead people don't grow spiritually. ఎవరైతే ఆత్మీయంగా మరణించారో వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు. They are like stones, always the same size. వాళ్ళు రాయిలాగా ఎప్పుడు అలానే ఉంటారు. And you find such dead people even in CFC churches. You find CFC సంఘాల్లో కూడా అలాంటి వాళ్ళని మనం చూస్తుంటాం. Because we don't turn anybody away. మనం ఎవరిని కావాలని బయటికి పంపించేసాం. People like to come to listen to a good message. మంచి వర్తమానాలు వినడానికి కొంతమంది వస్తుంటారు. They are not faithful in their hidden life. కానీ వాళ్ళ రహస్య జీవితంలో వాళ్ళు విశ్వాసత కలిగి లేరు. They are not faithful in their thought life. వాళ్ళ ఆలోచన జీవితంలో వాళ్ళు నమ్మకంగా లేరు. In their attitudes. వాళ్ళ వైఖరి విషయంలో నమ్మకంగా లేరు. Handling money. డబ్బుని వాళ్ళు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకంగా లేరు. Then they'll be like that stone. They will not grow. They are dead. వాళ్ళ రాయిలాగే ఉంటారు, ఆత్మీయంగా మరణించారు, వాళ్ళు ఎదగరు. I have seen people like that even in Bangalore church. బెంగళూరు CFC సంఘంలో కూడా నేను చూశాను అలాంటి వాళ్ళని. 40 years later, 40 సంవత్సరాల తర్వాత they are the same level. వాళ్ళు అదే స్థాయిలో ఉన్నారు. It's like a child who's 1 year old, 40 years later he's still the same height. ఒక సంవత్సరం ఉన్న బిడ్డ 40 సంవత్సరాల తర్వాత కూడా అదే ఎత్తులో ఉంటాడు. Spiritually I've seen people like that. ఆత్మీయంగా అలాంటి వాళ్ళని నేను చూశాను. They didn't die physically like Ananias. అననీయ సప్ఫీరాలాగా వాళ్ళు భౌతికంగా మరణించరు. But God punished them. They died spiritually because they were hypocrites. కానీ దేవుడు వారిని శిక్షిస్తాడు, వాళ్ళు ఆత్మీయంగా మరణిస్తారు ఎందుకంటే వాళ్ళు వేషధారులు. They did not submit to the teaching in the church. సంఘం యొక్క బోధకి వాళ్ళు లోబడరు. Then why didn't they go and join some other church? మరి ఎందుకు వేరే సంఘంలో వెళ్ళొచ్చు కదా? They want the reputation, I belong to a spiritual church. కానీ నేను ఆత్మ సంబంధమైన సంఘ సభ్యుడిని అనే పేరు వాళ్ళకి కావాలి. They want all the benefits of being of that name, I'm in a spiritual church. కాబట్టి నేను ఆత్మ సంబంధమైన సంఘంలో దాని వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ వాళ్ళకి కావాలి. But they don't want to pay the price. కానీ వాళ్ళు వెల చెల్లించడానికి ఇష్టపడరు. So it's a very dangerous thing to be a hypocrite in a powerful church. కానీ ఒక వేషధారిగా ఉండి శక్తి కలిగిన సంఘంలో ఉంటే ఎంతో ప్రమాదకరం. So if you don't want to change, my recommendation always is please join some other church. ఒకవేళ మీరు మారాలి అని అనుకోకపోతే దయచేసి నేను చెప్పేది ఏంటంటే వేరే సంఘాలకు వెళ్ళండి. You'll be safer there. You'll be safer over there. కాబట్టి అక్కడ మీకు ఒక భద్రత ఉంటుంది. They may even make you an elder. అక్కడ మీరు సంఘ పెద్ద కూడా అవ్వచ్చు. So this is a very important thing to learn. కాబట్టి మనం నేర్చుకోవడానికి ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఇది. Christianity began to decline very quickly. కాబట్టి క్రైస్తవ్యం అనేది ఎంతో వేగంగా తగ్గిపోతూ క్షీణించిపోతూ వచ్చింది. Acts chapter 2, chapter 3, chapter 4 was so powerful. అపోస్తల కార్యములు 2, 3, 4 అధ్యాయాలు చూసినట్లయితే ఎంతో శక్తివంతంగా కనపడతాయి. Acts 5 you see hypocrites have started coming in. అపోస్తల కార్యములు 5లో మనం చూసినట్లయితే వేషధారులు రావటం మొదలు పెట్టారు. And once little corruption comes in. ఒక్కసారి ఆ చెడిపోవటం అనేది ప్రారంభిస్తే, there is a saying in English that if you put one bad apple in a basket of good apples, all the good apples will get spoiled. కాబట్టి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఒక చెడిపోయిన యాపిల్ మిగతా యాపిల్స్ లో పెడితే అన్ని కూడా చెడిపోతాయి. And it is true also. అది నిజం కూడా. You in a basket with good apples, you put one bad apple, gradually that infection will spread to all the other apples. అన్ని మంచి యాపిల్స్ ఉన్న ఒక బుట్టలో చెడిపోయిన యాపిల్ వేసినట్లయితే మిగతావన్నీ కూడా చెడిపోతాయి. But it need not happen in a church. సంఘంలో అలా జరగాల్సిన అవసరం లేదు. See, Peter was not corrupted by Ananias. అననీయ ద్వారా పేతురేమి చెడిపోలేదు. James and John, they were not corrupted by యాకోబు యోహానులు ఏమి చెడిపోలేదు. But those who are weak, కానీ ఎవరైతే బలహీనంగా ఉంటారో, they are little bit of hypocrisy, they'll get corrupted by people like కొద్దిగా వేషధారణ ఉన్నా కానీ వీళ్ళ వేషధారణ వాళ్ళు మోసపోతారు. So what has happened with church which started so powerfully in chapter 2, chapter 3, chapter 4? 2, 3, 4 అధ్యాయాల్లో సంఘాన్ని మనం చూసినట్లయితే ఎంతో శక్తివంతంగా కనపడుతుంది. Acts chapter 5 it started going down. అపోస్తల కార్యములు 5 అధ్యాయం వచ్చేసరికి చిన్నగా తగ్గిపోవటం మొదలుపెట్టింది. Immediately when judgment came, ఆ తర్వాత వెంటనే దేవుడు తీర్పును పంపించాడు. And a little fear came in the church. కాబట్టి సంఘంలో భయం అనేది ప్రారంభమైంది. After some time, కొంత సమయం తర్వాత slowly, because other people are not dying, that fear goes away. ఆ తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు చనిపోవట్లేదు కాబట్టి ఆ భయం కూడా పోయింది. Now if you see somebody dying here just for being a hypocrite in this
place. ఇప్పుడు ఇక్కడ వేషధారిగా ఉన్నందుకు ఒక వ్యక్తి చనిపోయినట్లయితే Don't you think all of you will be afraid to be a hypocrite? నిజంగా వేషధారిగా ఉండడానికి మనందరం భయపడవా? You will really cleanse all hypocrisy from your life because you saw one man dying in ఒక front of వ్యక్తి you. నీ ముందు చనిపోవటం నువ్వు చూసావు కాబట్టి నీలో ఉన్న వేషధారిని అంతా కడుక్కుంటావు నువ్వు. But after 1 year you will forget about it. కానీ ఒక సంవత్సరం తర్వాత మర్చిపోతాం. Again you'll go back to your old life. మరలా మన పాత జీవితానికి వెళ్తాం. I've seen that in one conference you can be stirred up with such decisions. I'm going to follow the Lord. ఒక కాన్ఫరెన్స్ లో మనం తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాం, నేను ప్రభువుని వెంబడించాలి అని. And what happens 6 months later? 6 నెలల తర్వాత ఏమవుతుంది? Some compromise in the office. ఆఫీసులో ఎక్కడో రాజీ పడతాం. Some wanting to please your unconverted relatives. ఏదో మార్పు చెందిన మన బంధువుల్ని ఏదో సంతోషింపజేయాలనుకుంటాం. Seeking your own somewhere. లేకపోతే ఘనతను కోరుకుంటాం. And you go down. ఆ తర్వాత మరలా తగ్గిపోతాం. Not everybody. అందరూ కాదు. There are some people who say, I don't care how others are sinking, I will still survive. కాబట్టి వేరే వాళ్ళ పరిస్థితి నాకు అనవసరం, నేనైతే మాత్రం నేను ప్రభు కోసం నిలబడతా అనుకుంటారు. I don't have to sink when other people are sinking. వేరే వాళ్ళు మునిగిపోయేటప్పుడు నేను మునగాల్సిన అవసరం లేదు. It's like a whole lot of people deciding to climb a mountain. అందరూ కూడా ఒక పర్వతం ఎక్కాలనుకున్నప్పుడు, and we are determined to go to the top where Jesus is. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం. After some time, because it is tough climbing a mountain, some people say we want to go back. కొంత సమయం తర్వాత ఆ పర్వతాలు ఎక్కడం ఎంతో కష్టం కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. After some time, some more people go back. తర్వాత కొంతమంది వెళ్ళిపోతారు. But there's still a few people say no, we are going to go to the top. కానీ అతి కొద్ది మంది ఉంటారు, మేము శిఖరాగ్రానికి చేరాలి. True church is like that. కొన్ని సంఘాలు అలా ఉంటాయి. So by the time you come to Acts chapter 6, కాబట్టి అపొస్తలుల కార్యములు 6లోకి వచ్చేసరికి again more backsliding is there. మరలా దిగజారిపోవడం అనేది ప్రారంభమైంది. This time it is not hypocrisy. ఈసారి వేషధారణ కాదు, it is complaining. ఫిర్యాదు. Complaining about food. ఆహారం గురించిన ఫిర్యాదు. Do any of you complain about the food during a conference? కాబట్టి కాన్ఫరెన్స్ జరిగే సమయంలో ఆహారం గురించి ఎవరైనా మీరు ఫిర్యాదును కలిగి ఉన్నారా? Please read Acts chapter 6. అపొస్తలుల కార్యములు 6 చదవండి. It happened there also. అక్కడ కూడా జరిగింది ఇది. The one group was saying they did not serve as much food in my plate as that person got. ఒక గుంపు వాళ్ళు అంటున్నారు, ఆ వ్యక్తికి పెట్టినంత భోజనం నాకు పెట్టట్లేదు. He got a bigger piece of chicken, I got small piece of అతనేమో చికెన్ ముక్క పెద్దదేశారు, నాకేమో చిన్నదేశారు. I say, you come to the church to eat chicken? నువ్వు చర్చికి వచ్చేది చికెన్ తినటానికా, or to be a godly person? లేకపోతే దైవికంగా బ్రతకటానికా? So that is what happened here. అదే జరిగింది ఇక్కడ. That they were saying there's a caste system here. ఇక్కడ కుల వ్యవస్థ అనేది ఉంది. That person serving was upper caste, so upper caste people gave more better. కాబట్టి అగ్ర కులస్తుడు అక్కడ అన్నం పెడుతున్నాడు కాబట్టి అగ్ర కులస్తులకి ఎక్కువ వడ్డిస్తున్నాడు. Because I am from Dalit low caste, he put less food in my plate. నేను తక్కువ కులానికి సంబంధించిన వాడిని కాబట్టి నా ప్లేట్ లో తక్కువ అన్నం పెడుతున్నాడు. You read that in Acts chapter 6. అపొస్తలుల కార్యములు 6లో చూడండి. It is not new, it is an old thing. ఇదేదో కొత్తదేం కాదు, పాతదే ఇది. The Greek Jews, those days there were Jews from Israel and there were Jews from other countries. అక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేల్లో ఉన్న యూదులు ఉన్నారు, వేరే దేశాల్లో ఉన్న యూదులు కూడా ఉన్నారు. Because you could become converted and become a Jew also. నువ్వు without being a child of Abraham. నువ్వు అబ్రహాము సంతానం కాకుండా అన్యుడివైనా కానీ నువ్వు యూదా మతంలోకి రావచ్చు. So those Greek Jews were saying these people are high caste children of Abraham, they are giving them more food. గ్రీకు భాష మాట్లాడే యూదులు ఏం చెప్పారంటే వీళ్ళేమో అబ్రహాము సంతానం కాబట్టి ఉన్నత కులస్తులు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆహారం ఇస్తున్నారు. Because the church was looking after all the widows. ఎందుకంటే సంఘం అనేది విధవరాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటుంది. And the Greek widows were complaining that these Jewish widows are giving more food. గ్రీకు విధవరాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు, యూదా విధవరాళ్ళకి ఎక్కువ ఆహారం వస్తుంది. So that was a trick of Satan to get all the apostles involved in making sure the food is distributed properly. కాబట్టి సైతాను వేసిన ఎర ఇది. అపోస్తులందరూ కూడా వెళ్ళి ఇంకా భోజనాలు వడ్డించాలని ఒక ఎర వేశాడు. The apostles said no, we are not going to look after distribution of food. కాబట్టి అపోస్తులు చెప్పారు, మేము ఆహారం వడ్డించడానికి మాకు సమయం లేదు. We will find some other God fearing people to look after that. దైవభక్తి కలిగిన వాళ్ళని, కొంతమంది దేవుని భయం కలిగిన వాళ్ళని నియమిస్తాము. We are going to verse 4, stick to the ministry of prayer and preaching the word. కానీ 4వ వచనంలో మనం చూసినట్లయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉండుమని చెప్పారు. A man who is called to preach the word of God. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యం ప్రకటించడానికి పిలువబడ్డాడో, he is like a prophet. ఆయన ఒక ప్రవక్త లాంటి వాడు. He must not get involved in distributing food. కాబట్టి ఏదో ఆహారం వడ్డించే దాంట్లో అతను ఉండకూడదు, నిమగ్నమై ఉండకూడదు. He must stick to prayer and the ministry of the word. కాబట్టి మనం ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉండాలి.